తీవ్రవాదుల్ని భవిష్యత్తులో ప్రపంచ సమరయోధులుగా ఏమైనా ప్రకటిస్తారు. తాజాగా ఐక్యరాజ్యసమితిలో 153 దేశాలు అటెండ్ అయినటువంటి చోట ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తున్న దాడి ఆపేయాలని, హమాస్ మీద కాల్పుల విరమణ చేయాలని మొన్ననే భద్రతా మండలిలో ట్రై చేస్తే 14 దేశాలతో కూడింది. అక్కడ అమెరికా వీటో అధికారిని వాడి దీంతో సర్వసభ్య సమావేశం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 153 దేశాల్లో మేజర్ దేశాలు కాల్పుల విరమణ చేయాలని చెప్పి బందీలకు సంబంధించి చర్చలు చాలంటూ ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ ఒక అద్భుతమైన సమాచారాన్ని బట్టబయలు చేసింది. ఈ 153 దేశాల్లో అత్యధిక మందికి హమాస్ తీవ్రవాద నాయకుడు ఫోన్ చేశాడు. అంటే ఏకంగా దేశాలతోనే హమాస్ తీవ్రవాదులు సపోర్టింగ్గా ఉన్నారు, ఆయా దేశాలతోనే మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో హమాస్ తీవ్రవాదుల కదలికలు నడుస్తున్నాయి అన్నటువంటిది గుర్తు చేస్తూ, ఇలాంటి తీవ్రవాదాల్ని అంగీకరిస్తూ తీవ్రవాదులు చేసే దాడిని, సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేటువంటి దాన్ని ఎలా సమర్థిస్తారని నిగ్గదీసింది అదే ఐక్యరాజ్యసమితి వేదికగా.